ఏదో ఏదో గుడ్లు మన సుక్కలో ఉన్నది శివ. కానీ భలేగా ఉన్నాయి గుడ్లు ఇవి. ఏదో అయిపోతుంది. ఒక్కొక్క గుడ్డు ఒక్కోలా ఉన్నాయి కదా, ఆకారం కూడా, కలర్స్ కూడా. ఈ రోజు అయితే మన కుకింగ్ వీడియోలో గిన్నె కోడి గుడ్లని మట్టి పెట్టి కాల్చి కర్రీ చేయబోతున్నాం. పూర్వం ఇలా చేసేవారు, కానీ ఇప్పుడు మేము చేయబోతున్నాం. అది బనారస్లో. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. చూడండి గిన్నె కోడి గుడ్డి ఎంత చిన్నగా ఉంది. దీనిపైన మచ్చలు ఉన్నాయి సుక్కలుగా. దీనికి మట్టి పెడుతున్నాము. మట్టి పెట్టి మంచిగా కాల్చిపోతున్నాం. చూడండి మట్టి ఎలా పెడతాం చూడండి. గుడ్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎంత గట్టి కొట్టినా పగట్లేదు. గుడ్లు అయితే చాలా గట్టిగా ఉంటాయి. చూడు మట్టి ఎలా వేసాము, ఇలా చేసుకోవాలి. వేసిన గుడ్లన్నీ ఇలా పెట్టుకోవాలి. దీన్ని మంచిగా కాల్చి కర్రీ చేస్తున్నాము. చాలా కొత్తగా ఉంటుంది వీడియో, చూస్తున్నాను కంటిన్యూగా. ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో. మట్టి అయితే ఇలా పెట్టుకున్నాము చూడండి. దీనికి పేర్చాలి, కాల్చుకోవడానికి లైన్ గా పేర్చుకోవాలి. దూరం దూరం పెడితే బాగుంటుంది, బాగా కాలుతుందేమో. ఇలా మంచిగా పేర్చుకోవాలి, అన్ని పేర్చుకొని అలాగే ఉండాలి. మంచిగా వేసుకోవాలి, లేకపోతే గుడ్డు తోలు మాడిందంటే వాసన స్మెల్ వచ్చేస్తుందంట మా వాడు చెప్తున్నాడు. పేర్చాము గుడ్లను అయితే. ఇప్పుడు పేపర్లు పెట్టుకుంటున్నాము, ఎందుకంటే దీనిపైన కర్రపొడి వేయాలి. ఇలా పెట్టి దీనిపైన ఇలా కర్రపొడి వేసుకోవాలి. అంతే, వేయడం వల్ల మంచిగా మనకి తగిలిపోతాయి. మంట అయితే పెట్టుకున్నాము. ఒక 45 మినిట్స్ మంచిగా మంట పెట్టాలి గుడ్లు ఉడకడానికి. మన పల్లెటూరులో అయితే కర్రలకు ఇబ్బంది ఉండదు, సిటీ కాబట్టి కొద్దిగా ఇబ్బంది. అందుకే మేము కర్రలు కొనుక్కొని వచ్చి మంట పెడుతున్నాము. గుడ్లు అయితే కొన్ని పగిలిపోయేవి, అంటే మట్టి తక్కువ అవడం వల్ల ఏమో బాగానే ఉన్నాయి. తీసేస్తున్నాం, కొంచెం పగిలిపోయేలాగా అయిపోయాయి సార్. గుడ్డి బయటకు వచ్చేసింటే గుడ్లు అయితే గురికాయ ఏది లైట్గా ఉంటుంది, ఉడుకుందో లేదో ఉంటుంది. ఏడైపోతుంది పగిలాయి కదా. మట్టి అయితే తీస్తాము. ఇప్పుడు గుడ్లు లేట్ కడుక్కోవాలి. కాల్చిన గుడ్లు ఎలాగా బాగా ఉడికాయి గుడ్లు. అలా తక్కువ టైట్గా ఉంది అది గిన్నె కోడి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలా, పచ్చిమిర్చి వేసుకుందాం, ఉల్లిపాయలు వేసుకుందాం, కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. టమాటాలు అయితే మంచిగా పిసుక్కున్నాము, పిసుక్కున్న టమాటాలు అయితే అయిపోతున్నాము. ఇప్పుడు టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకోబోతున్నాము. ఇప్పుడైతే లైట్కి పెరుగు వేసుకోవాలా, కలుపుకోవాలా. ఇదే చికెన్ గ్రేవీ అవుతుంది. ఇది అయితే టమాటా ఇదాలు ఉడికిపోయింది. ఇప్పుడు గుడ్లు అయిపోతున్నాము. ఒక 10 నిమిషాల్లో ఇప్పుడు మూత పెట్టుకోవాలా. బనారస్లోన ఈ గిన్నె కోడి గుడ్లు రాత్రి 12 గంటలు అయిపోయింది ఈ టైం. ఇప్పుడు మాకు ఎంత అలర చేసింది ఈరోజు, చాలా ఇబ్బంది పడి, వాతావరణం కూడా సహకరించలేదు. అలాగే అనిపిస్తుంది.
బా. మ్మ్. 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 గిన్నె కోడి గుడ్డు మంచిగా కాల్చాము. ఆ కాల్చిన ఫ్లేవరు ఎలాగుందంటే ఏదైనా చేపను కాల్స్తే ఎలా ఉంటుందో ఆ గుడ్డు కూడా అలా ఉంది. మనోడు ఉండాడు ఎక్సలెంట్గా ఉంది. ఆల్కహాల్ అనేది ఒక వీడియో పర్పస్ మాత్రమే. గిన్నె కోడి గుడ్లు మాత్రం హైలైట్గా మా పూర్వీకులు ఇలాగే తినేవాళ్ళు. గుడ్లను కాల్చి మంచిగా కర్రీ వండుకొని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మన ఆంధ్రాలో అయితే చాలా తక్కువ దొరుకుతాయి గిన్నె కోళ్ళు, ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. దాంతోపాటు గుడ్లకు దొరుకుతున్నాయి. గుడ్డు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతారు. చాలా బాగున్నాయి.